డయాబెటీస్ అంటే ఏంటి? ఎందుకంత తీవ్రత ఉంది డయాబెటీస్? ఎందుకంత మందికి వస్తుంది? అంతకుముందు డయాబెటీస్ లేదా, కొత్తగా వచ్చిందా, ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే ఫస్ట్ డయాబెటీస్ ఏంటో తెలుసుకుందాము. సో ప్రతి మనిషికి మనకి ఎనర్జీకి షుగర్ అనేది కావాలి. సో షుగర్ అనేది మనం తీసుకునే ఆహారం ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. సో షుగర్ తయారవుతుంది. సో ఆ షుగర్ అనేది, ఆ ఎనర్జీ అనేది బ్లడ్ సెల్స్, మజిల్ సెల్స్ లోపల పోవాలి. సో ఆ మజిల్ సెల్స్ లోపల పోవడానికి ఇన్సులిన్ అనే పాన్క్రియాస్ తయారు చేసే ఇన్సులిన్ అది తాళం చేయలాగా పనిచేస్తుంది. సో కరెక్ట్గా డైజెస్ట్ అయిన షుగర్స్ మాత్రమే సెల్స్ లోపలికి ప్రవేశిస్తాయి. సో ఏవైతే షుగర్స్ డైజెస్ట్ కాలేదో ప్రాపర్గా అవి బ్లడ్ స్ట్రీమ్లో ఉండిపోతాయి. సో బ్లడ్ స్ట్రీమ్లో ఉండిపోయినప్పుడు అవి మనకి నీరసం వస్తుంది, చక్కెర వస్తుంది, గిడ్డినెస్ వస్తుంది. సో మనం టెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో దానికి మనం ఏం చేస్తాము, డాక్టర్స్ కూడా అడ్వైస్ చేస్తారు, మెడిసిన్స్ అడ్వైస్ చేస్తారు. సో మెడిసిన్ తీసుకున్నప్పుడు షుగర్ కంట్రోల్ చేస్తుంది, సో షుగర్ తగ్గిస్తుంది. బట్ మనకేంటంటే షుగర్స్ బ్లడ్ సెల్స్ లోపల కావాలి. సో షుగర్స్ తగ్గించినంత మాత్రాన మనకి ఎనర్జీ సరిపోదు, సెల్స్కి న్యూట్రిషన్ ఎనర్జీ దొరకట్లేదు. సో మనకేమవుతుంది, వీక్నెస్ వస్తుంది. సో కొంతవరకు సెల్స్ లోపల వెళ్తాయి. ఏది అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏదైతే చేస్తుందో, ఏదైతే రైట్ షుగర్స్ ఉన్నాయో జీర్ణమైందో అవి మాత్రం వెళ్ళగలుగుతాయి. సో రిమైనింగ్ కంప్లీట్గా షుగర్స్ సరఫరా అవ్వట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే షుగర్స్ సరఫరా సరిగ్గా సెల్స్కి కానప్పుడు సెల్ వీక్ అవుతుంది. సో సెల్ వీక్ అయినప్పుడు ఆర్గన్ వీక్ అవుతుంది, ఎందుకంటే ఆర్గన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సెల్స్ కాబట్టి. సో ఆర్గన్ వీక్ అయినప్పుడు దాని మెటబాలిజం ఓవరాల్గా వీక్ అవుతుంది. సో ఓవరాల్గా హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సెల్స్కి న్యూట్రిషన్ అందనప్పుడు, సో సపోజ్ ప్యాన్క్రియాస్కి ఆ న్యూట్రిషన్ అందలేదు. సో ప్యాన్క్రియాస్ వీక్ అయినప్పుడు ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయదు. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఏదైతే కీ లాగా పనిచేస్తుందో అది పనిచేయదు. సో ఆ సెల్స్ అప్పుడు ఆర్టిఫిషియల్ అంటే ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఆర్గన్ వీక్ అయినప్పుడు. సో నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ మళ్ళీ అది కెమికల్, న్యాచురల్ మన బాడీలో నుంచి ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కాదు. సో అది వేరే ఫార్ములేషన్ ద్వారా ఆ ఇన్సులిన్ బ్లడ్లో రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి బై ఫోర్స్ ఏవైతే షుగర్స్ ఉన్నాయో అది బ్లడ్ సెల్స్లో వెళ్తుంది, అన్డైజెస్టెడ్ షుగర్స్. సో ఆ షుగర్స్ బ్లడ్ సెల్స్ లోపల వెళ్ళినప్పుడు సెల్కి రైట్ షుగర్స్ లేదు, అంటే ఆల్రెడీ బాడీ ఇట్ సెల్ఫ్, మన శరీరం రిజెక్ట్ చేస్తూ వచ్చింది ఇన్ని రోజులు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేజ్లో ఇంకా వేరే పరిస్థితి లేక ఇంకా ఆ షుగర్స్ మాత్రమే సరఫరా చేయాల్సి వస్తుంది. సో అప్పుడేమవుతుంది, ఇంకా ఆర్గన్ వీక్ అవుతుంది. సో లేటెస్ట్ స్టేజెస్లో సెల్స్ వీక్ అయినప్పుడు, ఆర్గన్ వీక్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అంటే ఏ ఆర్గన్ మీద అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ ఆర్గన్ వీక్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు, న్యూరోపతి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు, రెటినోపతి కంటి మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఇమీడియట్గా మనకి ఒక పీరియడ్లో వస్తుంది. సో తర్వాత ఏమవుతుంది, అంప్యూటేషన్ అంటే ఆర్గన్ డిస్ఫంక్షన్ దానికి దారితీస్తుంది. సో ఇది ఒక సైకిల్, ఒక స్టేజ్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే రైట్ షుగర్స్ మన సెల్స్ లోపలికి వెళ్ళనందుకు. సో సెల్కి ఏం కావాలి అంటే మన శరీరంలో సెల్స్కి ఎన్నో మిలియన్ ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన శరీరం లోపల. సో సెల్కి న్యూట్రియంట్ కావాలి, ఎనర్జీ కావాలి. సో ఎట్లాంటి ఎనర్జీ కావాలంటే రైట్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండాలి, మంచి ఎనర్జీ ఉండాలి. కొంచెం దానికి లో పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దానికి సరిపోదు. సో మంచి పొటెన్షియల్ ఉండాలి ఎనర్జీలో. తర్వాత ఆ మెటబాలిక్ యాక్టివిటీ అయిన తర్వాత ఆ సెల్యులర్ వేస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ డిటాక్సిఫికేషన్ కావాలి. సో ప్రతి సెల్యులర్ లెవెల్లో ఆ ప్రాసెస్ అనేది అవుతూ ఉంది. సో ఒకవేళ రైట్ న్యూట్రియంట్ సరఫరా కాకపోయినా ఆర్గన్ వీక్ అవుతుంది, సెల్ వీక్ అవుతుంది, ఆర్గన్ వీక్ అవుతుంది. ప్లస్ టాక్సిన్స్ ఏవైతే లోపల చేరుతున్నాయో అవి బయటికి త్రో చేయకపోయినా అప్పుడు కూడా ఆర్గన్ వీక్ అవుతుంది. ఎందుకంటే టాక్సిన్స్ అక్యుములేట్ అయినప్పుడు న్యూట్రిషన్ సప్లై కాదు. సో అందుకని ఆర్గన్స్లో లైక్ సెల్యులర్ ప్రొడక్షన్లో ఏదైతే మెటబాలిజంలో టాక్సిన్స్ జనరేట్ అవుతున్నాయో అవి కూడా డిస్పెల్ కావాలి. సో
దానికి మొత్తం శరీరం కలిసి తోడయి పనిచేస్తుంది. ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్కి కనెక్టెడ్ ఉంటుంది, ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఇండివిజువల్గా ఆర్గన్ మనం చూసే అవసరం లేదు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇంకో హెల్త్ ఇష్యూ మళ్ళీ రిలేటెడ్ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి. సో మనం మామూలుగా ఏం చేస్తామంటే వ్యాధులన్నీ సపరేట్గా ఆర్గన్ ప్రకారంగా చూస్తూ ఉంటాం. మనం హోలిస్టిక్గా చూడాలి. సో హోలిస్టిక్గా చూడగలిగితే మనము వ్యాధులకి పేర్లు పెట్టే అవసరం లేదు. సో ఓవరాల్గా చూస్తే సెల్ ఎనర్జీ, సెల్ న్యూట్రిషన్, సెల్ డిటాక్సిఫికేషన్ అది ఇంపార్టెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.